హాయ్ వెల్కమ్ టు ఆర్డీపీ అకాడమీ. ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పేపర్ 2లో భాగంగా 12th చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, 12th చాప్టర్కి సంబంధించి ఏమి చదవాలో మనకు ఆల్రెడీ సిలబస్లో రిఫరెన్స్ ఇచ్చాడు. ఎండోమెంట్స్ యాక్ట్ 30/87లో సెక్షన్ 75 నుంచి 86 వరకు మనకు రిఫరెన్స్ కింద ఇచ్చాడు. అంటే మొత్తం 12 సెక్షన్లు ఈ చాప్టర్కి రిఫరెన్స్ కింద ఇచ్చాడు. ఈ 12 సెక్షన్లలో మొదటి 4 సెక్షన్లు ఒక వీడియో చేశాను. ఈ వీడియోలో తర్వాతి 4 సెక్షన్లు అంటే సెక్షన్ 79 నుంచి సెక్షన్ 82 వరకు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా చూడండి. చాప్టర్ 12 సెక్షన్ 79 ప్రొహిబిషన్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ సర్టెన్ కేసెస్. కొన్ని సందర్భాలలో దేవాలయానికి స్థిరాస్తులు కొనుగోలు చేయడం నిషేధం. No immovable property shall be purchased for or on behalf of any charitable or religious institution or endowment, except with the prior sanction of the Commissioner. Shall not accord such sanction unless he considers that such property is necessary or beneficial to the institution or endowment, and that the price prescribed to be paid thereof is not excessive. అంటే కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా దేవాలయానికి సంబంధించి ఎటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయకూడదు. అలా స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చే ముందు కమిషనర్ ఆలోచించి అది కొనుగోలు చేయడం అవసరం మరియు అది దేవాలయానికి ఉపయోగపడుతుంది అని భావించినప్పుడు మాత్రమే అనుమతి ఇవ్వాలి. మరియు అలా కొనుగోలు చేసే స్థిరాస్తిని ఎక్కువ ధరకు కొనుగోలు చేయకుండా చూసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, దేవాలయానికి సంబంధించి ఏ స్థిరాస్తినైనా మనం కొనాలి అనుకుంటే దానికి కమిషనర్ అనుమతి తప్పనిసరి. అలా కమిషనర్ అనుమతి ఇచ్చేటప్పుడు అది ఒకసారి ఆలోచించి అది అవసరం మరియు ఉపయోగపడుతుంది అని భావించినప్పుడు మాత్రమే అనుమతి ఇవ్వాలి. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ బిఫోర్ సచ్ శాంక్షన్ ఈజ్ అకార్డెడ్, the particulars relating to the proposed transaction shall be published in the Andhra Pradesh Gazette, inviting objections and suggestions with respect thereto, and all objections and suggestions received from the trustee or other person having interest shall be duly considered by the commissioner. అంటే కమిషనర్ అలా స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గెజిట్లో నమోదు చేసి ప్రచురించాలి. అనుమతి ఇచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గెజిట్లో నమోదు చేసి ప్రచురించాలి. అలా ప్రచురించగా వచ్చిన సలహాలు సూచనలతో పాటు దానిపై వచ్చే అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుని ఆపై కొనుగోలుపై ఆలోచన చేయాలి. సో అది ఫ్రెండ్స్ మనకు సెక్షన్ 79. దేవాలయానికి సంబంధించి ఏ స్థిరాస్తినైనా కొనుగోలు చేయాలి అంటే దానికి కమిషనర్ అనుమతి తప్పనిసరి. కమిషనర్ అలా అనుమతి ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. అనంతరం దాన్ని ఆంధ్రప్రదేశ్ గెజిట్లో నమోదు చేయాలి. నమోదు చేయగా వచ్చిన సలహాలు సూచనలతో పాటు కొన్ని అభ్యంతరాలను కూడా తెలుసుకుని ఆపై కొనుగోలుపై ఆలోచన చేయాలి. సెక్షన్ 80 అలినేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. దేవాలయ స్థిరాస్తులు పరాయీకరణ చేయడం నిషేధం. సబ్సెక్షన్ 1లో ఏ any gift, sale, exchange or mortgage of any immovable property belonging to or given or endowed for the purpose of any charitable or religious institution or endowment shall be null and void unless any such transaction, not being a gift, is effected with prior sanction of the commissioner. Important point friends, దేవాలయ స్థిరాస్తులు అమ్మడం, మార్పిడి చేయడం, తాకట్టు పెట్టడం మరియు బహుమానంగా ఇవ్వడం నిషేధం. ఒకవేళ అలా జరిగినా అవి చెల్లుబాటు కావు. అయితే ఇలా చేయడానికి కమిషనర్ ముందస్తు అనుమతి జారీ చేస్తే వాటిని అమలు చేస్తారు. దేవాలయ స్థిరాస్తులు అమ్మడం, మార్పిడి చేయడం, తాకట్టు పెట్టడం, బహుమానంగా ఇవ్వడం నిషేధం. దానికి కమిషనర్ అనుమతి తప్పనిసరి. ఫ్రెండ్స్, అదే దేవాలయ భూములు అయితే దానికి ప్రభుత్వ అనుమతి కావాలి. దేవాలయ భూములు అయితే అమ్మడం, మార్పిడి చేయడం, తాకట్టు పెట్టడం, బహుమానంగా ఇవ్వడానికి అయితే ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి. అదే స్థిరాస్తి అయితే కమిషనర్ ముందస్తు అనుమతి తప్పనిసరి. లాస్ట్ వీడియోలో దేవాలయ భూముల గురించి డిస్కస్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ 1లో బి
The commissioner may, after publishing in the Andhra Pradesh Gazette the particulars relating to the proposed transaction and inviting any objections and suggestions with the respect thereto, and considering all objections and suggestions, if any, received from the trustee or other person having interest, accord such transaction where he considered that the transaction is. అంటే దేవాలయ స్థిరాస్తులను ఈ విధంగా అమ్మకానికి పెట్టినప్పుడు కమిషనర్ ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గెజిట్లో నమోదు చేసి ప్రచురించాలి. దేవాలయానికి సంబంధించి స్థిరాస్తిని కొనుగోలు చేయాలన్నా, అమ్మకానికి పెట్టాలన్నా దాన్ని ఆంధ్రప్రదేశ్ గెజిట్లో నమోదు చేసి ప్రచురించాలి. అలా ప్రచురించిన తర్వాత ప్రజలు మరియు సామాజిక కార్యకర్తలు వంటి వారు ఇచ్చే సలహాలు, సూచనలతో పాటు వారు తెలిపే అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుని ఆపై అమ్మకంపై ఆలోచన చేయాలి. Subsection 1. Prudent and necessary or beneficial to the institution or endowment. దేవాలయ స్థిరాస్తిని కమిషనర్ అమ్మడానికి ఇప్పుడు అనుమతి ఇస్తాడు అంటే ఇలా స్థిరాస్తులను అమ్మడం దేవాలయానికి అవసరం మరియు ఉపయోగకరం అని భావించినప్పుడు. Subsection 2. In respect of immovable property which is an economical holding for the institution or endowment to own and maintain, and అంటే దేవాలయ పరిధిలో ఉన్న స్థిరాస్తి వలన దేవాలయానికి ఎటువంటి ఆర్థిక ప్రయోజనం కలగడం లేదని భావించినప్పుడు, అనుమతిస్తాడు. ద కన్సిడరేషన్ దేర్ ఈజ్ ఎడిక్వేట్ అండ్ ప్రాపర్. ఇలా చేసేటప్పుడు సరైన ప్రణామాలు మరియు పద్ధతులు పాటించాలి. అంటే దేవాలయ స్థిరాస్తిని అమ్మాలి అని కమిషనర్ భావించినప్పుడు అది ఉపయోగకరమని భావించాలి, ప్లస్ దానివల్ల ఎటువంటి ఆర్థిక ప్రయోజనం కలగడం లేదని భావించాలి. అనంతరం ఆ స్థిరాస్తిని అమ్మడానికి అనుమతిస్తాడు. ఆపై దాన్ని ఆంధ్రప్రదేశ్ గెజిట్లో నమోదు చేసి ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తీసుకుని ఆపై అమ్మకానికి ఆలోచన చేస్తాడు. Subsection C. Every sale of any such immovable property sanctioned by the commissioner under clause B shall be effected by the tender cum public auction in the prescribed manner, subject to the confirmation by the commissioner within a period prescribed. అంటే ఇలా ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురించిన తర్వాత దానిపై వచ్చే సలహాలు, సూచనలతో పాటు అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశీలించి ఆపై అమ్మకానికి నిర్ణయం తీసుకుంటే, అది ఫ్రెండ్స్, ఒక స్థిరాస్తిని అమ్ముదామని అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గెజిట్లో నమోదు చేస్తాడు. దానిపై వచ్చే సలహాలు, సూచనలు అన్నీ తీసుకుంటారు. అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఆపై అయినా సరే అమ్మాలి అని నిర్ణయం తీసుకుంటే ఆ స్థిరాస్తిని కమిషనర్ నిర్దేశించిన సమయంలోపు ప్రజలకు వేలంపాట ద్వారా కానీ టెండర్ ద్వారా కానీ అమ్మవచ్చు. Provided that the government may, in the interest of the institution or endowment and for the reasons to be recorded therefore in writing, permit the sale of such immovable property otherwise than by public auction, provided further that the government may purchase the land situated in the scheduled areas belonging to the institution or endowment wherever necessary, otherwise than by public auction, and assign such lands to the public, to the members of the scheduled tribes. అంటే షెడ్యూల్ ఏరియాలో ఉన్న దేవాలయ భూములు అమ్మకానికి పెట్టినప్పుడు ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఫ్రెండ్స్, దేవాలయ భూమిని అమ్మకానికి పెట్టినప్పుడు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించి ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ విధంగా షెడ్యూల్ ఏరియాలో ఉన్న దేవాలయ భూములను అమ్మకానికి పెట్టినప్పుడు ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఆ దేవాలయ భూమిని కొనుగోలు చేసి ఆ ప్రాంతాన్ని మరియు అక్కడ నివసిస్తున్న ప్రజలను అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఆ భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోతే అప్పుడు దాన్ని మనం వేలంపాట ద్వారా కానీ టెండర్ ద్వారా కానీ అమ్ముకోవచ్చు. మొదటగా ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేసినప్పుడు ప్రభుత్వం ఆ భూమిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తే ప్రభుత్వానికి అమ్ముతాం. లేదంటే అప్పుడు మనం వేలంపాట ద్వారా కానీ టెండర్ ద్వారా కానీ బయట వ్యక్తులకు అమ్ముకోవచ్చు. Explanation. In this section, the expression scheduled area shall have the meaning assigned to it in subparagraph 1 of paragraph 6 of the 5th schedule to the Constitution of India. అంటే
ఈ సెక్షన్లో చెప్పిన షెడ్యూల్డ్ ఏరియా అంటే భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోని 6వ పారాగ్రాఫ్లో 1వ సబ్ పారాలో ఏ ప్రదేశాన్ని అయితే తెలిపారో అది షెడ్యూల్డ్ ఏరియా అవుతుంది. ప్రభుత్వం అటువంటి ప్రదేశాల్లో ఉన్న దేవాలయ భూములు కొనుగోలు చేసి అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇవ్వడమో లేదా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమో చేయవచ్చు. సబ్సెక్షన్ 2లో ఏ నో లీజీ మార్టగేజ్ విత్ పొజిషన్ ఆర్ లైసెన్స్ ఆఫ్ ఎనీ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ బిలాంగింగ్ టు ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ అండ్ విచ్ ఈజ్ అపరెంట్ టు ఆర్ విచ్ adjoins the institution or endowment or any tank, well, spring or water course apparent to the institution or endowment, whether situated within or outside the prakarams, mandapams, courtyards or corridors of the institution or endowment, shall make use of the land, building or space so as to mar the artistic appearance or view or the religious atmosphere of the institution or endowment. The commissioner shall, by order and for reasons to be recorded therein, terminate or cancel the lease, mortgage or license as the case may be of any person who contravenes the aforesaid provisions after giving the person an opportunity of making his representation against the proposed termination or cancellation and requires such person to deliver possessions of the land, building or space as the case may be to the trustee before the date specified in the order. Important point, friends. అంటే దేవాలయ ఆవరణలో కానీ లేదా బయట కానీ లేదా దేవాలయ అనుబంధ సంస్థకు సంబంధించి అంటే దేవాలయ ఆవరణలో కానీ లేదా బయట కానీ దేవాలయానికి సంబంధించిన ఏదైనా సాంస్కృతిక కట్టడం లైక్ కొలను కానీ బావి కానీ భవనం కానీ మొదలైనవి ఏదైనా అద్దెకి ఇవ్వడం కానీ తాకట్టు పెట్టడం కానీ చేయవచ్చు. అయితే ఇలా ఇవ్వడం వలన దేవాలయ సౌందర్యానికి ఎటువంటి కళావిహీనత కలగడం లేదు మరియు దేవాలయానికి ఎటువంటి సమస్య లేదు అని భావించినప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఇలా దేవాలయ సాంస్కృతిక కట్టడాన్ని అద్దెకు లేదా తాకట్టుకు తీసుకున్న వ్యక్తి లేదా సంస్థ దాన్ని సరిగ్గా నిర్వహించాలి. లేదంటే కమిషనర్ ఏ సమయంలోనైనా అతని లైసెన్స్ రద్దు చేసి దానిని హస్తగతం చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, దేవాలయానికి చెందిన ఏ సాంస్కృతిక కట్టడమైనా అద్దెకు ఇవ్వవచ్చు. అలా తీసుకున్న వ్యక్తి దాన్ని సరిగ్గా నిర్వహించాలి. లేదంటే అతని లైసెన్స్ను రద్దు చేసే అధికారం కమిషనర్కు ఉంది. అయితే అలా రద్దు చేసే ముందు ఆ వ్యక్తికి లేదా సంస్థకు ఈ విషయమై దేవాలయ ట్రస్ట్తో మాట్లాడేందుకు ఒక అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్ పాయింట్, వేర్ సచ్ పర్సన్ ఫెయిల్స్ టు డెలివర్ పొజిషన్స్ యాజ్ అఫోర్సైడ్ బిఫోర్ ద డేట్ స్పెసిఫైడ్ ద కమిషనర్ మే డైరెక్ట్ ద డిప్యూటీ కమిషనర్ కన్సర్న్ టు టేక్ యాక్షన్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 11. అంటే ఒక వ్యక్తి లేదా సంస్థ ట్రస్ట్ ముందు కూడా అవకాశం కోల్పోతే కమిషనర్ డిప్యూటీ కమిషనర్కు ఆ వ్యక్తి లేదా సంస్థ యొక్క లైసెన్స్ రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తాడు. ఆ వ్యక్తి లేదా సంస్థ ట్రస్ట్ ముందు కూడా అవకాశం కోల్పోతే కమిషనర్ డిప్యూటీ కమిషనర్ను ఆదేశిస్తాడు. అతని లైసెన్స్ రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోమని చెప్తాడు. ఆ విధంగా డిప్యూటీ కమిషనర్ తీసుకునే చర్యలు చాప్టర్ 11లో చెప్పిన విధంగా ఉండాలి. ఫ్రెండ్స్, చాప్టర్ 11 అంటే మన సిలబస్లో చెప్పినది కాదు. ఈ చట్టాన్ని కొన్ని చాప్టర్లుగా విభజించి వాటిలో సెక్షన్లను చేర్చారు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న సెక్షన్లు అన్నీ కూడా చాప్టర్ 10లో ఉన్నాయి. మనకు సిలబస్లో చాప్టర్ 12కి 12 సెక్షన్లు రిఫరెన్స్ కింద ఇచ్చాడు. సెక్షన్ 75 నుంచి సెక్షన్ 86 వరకు రిఫరెన్స్ కింద ఇచ్చాడు. ఈ చట్టంలో ఇంపార్టెంట్ పాయింట్, ఈ చట్టంలో చాప్టర్ 10లో సెక్షన్ 75 నుంచి సెక్షన్ 82 వరకు ఉన్నాయి. చట్టంలో సెక్షన్ 75 నుంచి సెక్షన్ 82 వరకు చాప్టర్ 10లో ఉన్నాయి. 83 నుంచి 86 వరకు చాప్టర్ 11లో ఉన్నాయి. ఈ 83 నుంచి 86 వరకు ఉన్న సెక్షన్లు చాప్టర్ 11లో ఉన్నాయి. ఆ సెక్షన్లలో చెప్పిన విధంగా డిప్యూటీ కమిషనర్ చర్యలు తీసుకుంటాడు. ఆ సెక్షన్ల గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్, నథింగ్ ఇన్ దిస్ సబ్సెక్షన్ షాల్ బి కన్సిడర్డ్ అండ్ disentitled to the person who dispossessed of any property under this subsection from recovering any amount which is lawfully due from the institution or endowment under the lease
లైసెన్స్ ఆర్ మార్టగేజ్ యాజ్ ద కేస్ మే బి. అంటే అలా దేవాలయానికి సంబంధించిన సాంస్కృతిక కట్టడం అద్దెకు లేదా తాకట్టుకు తీసుకున్న వ్యక్తి లేదా సంస్థ దానిని సరిగ్గా నిర్వహించకపోతే రద్దు చేయవచ్చు, మరియు అతను న్యాయపరంగా దేవాలయానికి చెల్లించవలసిన నగదు చెల్లించకపోయినా సరే అతని లైసెన్స్ రద్దు చేయవచ్చు. ఆ వ్యక్తి ఆ సాంస్కృతిక కట్టడాన్ని సరిగ్గా నిర్వహించకపోతే దాన్ని రద్దు చేయవచ్చు. అలాగే అద్దెకు తీసుకుంటాడు కదా, ఆ నగదు కూడా కట్టకపోతే అప్పుడు కూడా లైసెన్స్ రద్దు చేయవచ్చు. సబ్సెక్షన్ 3. The utilization or investment of the amount realized by any transaction under subsection 1, and in the case of a mortgage, the discharge of the mortgage within a reasonable period shall be made by the trustee subject to the approval of the commissioner. అంటే అలా అద్దెకు లేదా తాకట్టుకు ఇచ్చిన సాంస్కృతిక కట్టడం ద్వారా వచ్చే నగదును వినియోగించేందుకు ట్రస్ట్ కమిషనర్ యొక్క అనుమతి తీసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్. ఏదైనా స్థిరాస్తిని లేదా ఏదైనా సాంస్కృతిక కట్టడాన్ని అద్దెకు లేదా తాకట్టుకు ఇచ్చే దాని ద్వారా వచ్చే నగదును ట్రస్ట్ వాడుకోవాలి అంటే దానికి కమిషనర్ యొక్క అనుమతి తప్పనిసరి. ఒకవేళ ఆ కట్టడం తాకట్టుకు ఇచ్చినట్టయితే దానిని వీలైనంత త్వరగా విడిపించడానికి ప్రయత్నించాలి. అది ఫ్రెండ్స్, సాంస్కృతిక కట్టడం ద్వారా వచ్చే నగదును వినియోగించేందుకు కమిషనర్ అనుమతి తప్పనిసరి. 4th point. A copy of the order made by the commissioner under this section shall be communicated to government and to the trustee and shall be published in such manner as may be prescribed. అంటే ఆ విధంగా వచ్చిన నగదు సాంస్కృతిక కట్టడాన్ని లేదా ఏదైనా స్థిరాస్తిని అద్దెకు ఇవ్వడం లేదా తాకట్టు పెట్టడం ద్వారా వచ్చిన నగదును ఏ విధంగా వినియోగించాలి అనేది కమిషనర్ తన ఉత్తర్వుల ద్వారా తెలుపుతాడు. అటువంటి సమయంలో ఈ విషయాన్ని ట్రస్ట్తో పాటు ప్రభుత్వానికి కూడా తెలిపి అనంతరం దానిని ప్రచురించాలి. ఈ నగదును ఇందుకు వాడుతున్నాం అని ట్రస్ట్తో పాటు ప్రభుత్వానికి కూడా తెలపాలి. అనంతరం దాన్ని ప్రచురించాలి, ప్రజలకు తెలపాలి. Subsection 5. The trustee may within 90 days from the date of the communication of the order under subsection 4, and any person having interest may within 90 days from the date of publication of such order prefer an appeal to the government to modify the order or set it aside. అంటే కమిషనర్ ఆ విధంగా ఆ నగదును ఎందుకు వినియోగించాలి అని తన ఉత్తర్వుల ద్వారా తెలిపిన తర్వాత దాన్ని ప్రచురిస్తాడు. ఈ నగదును పలానా విషయానికి వాడుతున్నామని కమిషనర్ తన ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి అనంతరం దాన్ని ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో దాన్ని ప్రచురిస్తాడు. అలా ప్రచురించిన 90 రోజుల లోపు దానిపై వచ్చే సలహాలు సూచనలతో పాటు అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. సలహాలు సూచనలతో పాటు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్. Subsection 6. Notwithstanding anything contained in the first two provision to clause 1 of subsection 1, the government may call and examine the record of the commissioner in respect of the order passed by him under this subsection to satisfy themselves as to the legality or correctness of such order or regularity or property thereof, and if any case it appears to the government that such order should be modified, annulled, reversed or remitted for the reconsideration, they may pass order accordingly. ఈ విధంగా కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేయవచ్చు. అంటే ఈ నగదును ఇందుకు ఉపయోగించండి అని కమిషనర్ ట్రస్ట్కి అలాగే ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాడు. ఈ విధంగా కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేయవచ్చు లేదా మార్పులు చేయవచ్చు లేదా కొంతకాలం హోల్డ్లో పెట్టవచ్చు. అయితే ఈ విధంగా చేసే ముందు ప్రభుత్వం ఆ విషయాన్ని కమిషనర్కు తన ఉత్తర్వుల ద్వారా తెలపాలి. అంటే మీరు జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం లేదా మార్పులు చేస్తున్నాం లేదా హోల్డ్లో పెడుతున్నామని కమిషనర్కు ప్రభుత్వం తెలపాలి. Provided that the government shall not pass any order prejudicial to any party unless he had an opportunity of making his representation.
అంటే అలా ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా ఈ విషయాన్ని తెలిపే ముందు ఆ నిర్ణయం ఎవరికీ పక్షపాతంగా ఉండకూడదు మరియు ప్రభుత్వం ఆ విషయాన్ని కమిషనర్కు కూలంకషంగా వివరించాలి. Subsection 7. The government may stay the execution of any such order pending the exercise of their powers under subsection 6 in respect thereof. సబ్సెక్షన్ 6లో చెప్పిన విధంగా ప్రభుత్వం కమిషనర్ యొక్క ఆదేశాలను ఉత్తర్వులను ఆపవచ్చు లేదా కొంతకాలం హోల్డ్లో పెట్టవచ్చు. సబ్సెక్షన్ 8. Nothing in this section shall apply to the leasing or licensing of any land or building or space mentioned in subsection 2. Important point, friends. Mentioned in subsection 2. For the purpose of providing amenities to pilgrims or vending flowers or other articles used for worship or of holding for specified period fairs or exhibitions during the festivals connected with the institution or endowment. అంటే దేవాలయానికి సంబంధించి పండుగలు, జాతరలు, తిరునాళ్ళు జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి కానీ, పూలు అమ్మడానికి కానీ, ఇతర వస్తువులు అమ్మడానికి కానీ ట్రస్ట్ అనుమతితో దేవాలయ భూములను, భవనాలను వాడుకోవచ్చు. దీనికి సబ్సెక్షన్ 2లో నిబంధనలు వర్తించవు. అంటే దేవాలయ పండుగలు, జాతరలు, తిరునాళ్ళు కొన్ని రోజులు జరుగుతాయి కదా ఫ్రెండ్స్. అలా జరిగే సమయంలో దేవాలయ ఆవరణలో కానీ బయట కానీ ఉన్న దేవాలయ భూములను, భవనాలను వాడుకోవచ్చు. దానికి లైసెన్స్ తీసుకోవడం లేదా సబ్సెక్షన్ 2లో చెప్పిన నిబంధనలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ట్రస్ట్ అనుమతితో దేవాలయ భూములను ఆ కొన్ని రోజులు వాడుకోవచ్చు. అంతటితో మనకి సబ్సెక్షన్ 80 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సబ్సెక్షన్ 81. ఇన్వాలిడేషన్ ఆఫ్ అనాథరైజ్డ్ సేల్. దేవాలయానికి సంబంధించిన ఆస్తులు అనధికారికంగా అమ్మితే చెల్లవు. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. సబ్సెక్షన్ 81లో ఒకే ఒక సబ్ పాయింట్ ఉంటుంది, ఇంపార్టెంట్. వేర్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఎనీ సేల్, ఎక్స్చేంజ్ ఆర్ మార్టగేజ్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ belonging to any charitable or religious institution or endowment is effected without the prior sanction of the government or commissioner. Such transaction shall be null and void and shall be deemed never to have been effected, and accordingly no or title in such property shall vest in any person acquiring the property shall be deemed to be the property of the institution or endowment concerned, and any person in possession of such property shall be deemed to be an encroacher, and thereafter the provisions of section 84 and section 85 shall apply. అంటే ఈ చట్టం అమలులోకి రావడానికి ముందు దేవాలయ ఆస్తులు అనధికారికంగా అమ్మినా, తాకట్టు పెట్టినా, మార్పిడి చేసినా అవి చెల్లుబాటు కావు. అలా అనధికారికంగా ఒక వ్యక్తి లేదా సంస్థ భూమిని కొనుగోలు చేసినా అవి వారికి చెందకుండా దేవాలయానికి చెందిన వాటిగా పరిగణిస్తారు. అలా కొనుగోలు చేసిన వ్యక్తి ఆ ఆస్తులను దేవాలయానికి తిరిగి ఇచ్చేయాలి. లేదంటే అతనిని ఆక్రమణదారునిగా గుర్తించి అతనిపై సెక్షన్ 84 మరియు సెక్షన్ 85లో చెప్పిన విధంగా తగిన చర్యలు తీసుకుంటారు. అయితే ఈ చట్టం అమలులోకి రావడానికి ముందు కమిషనర్ లేదా ప్రభుత్వం అనుమతితో అధికారికంగా దేవాలయ ఆస్తులు అమ్మకాలు జరిపిన, తాకట్టు పెట్టిన, మార్పిడి చేసిన అవి చెల్లుతాయి. అది ఫ్రెండ్స్. అనధికారికంగా జరిగిన అమ్మకాలు, తాకట్టు పెట్టిన, మార్పిడి చేసిన అవి చెల్లవు. ప్రభుత్వం లేదా కమిషనర్ అనుమతితో అధికారికంగా జరిగితే అవి చెల్లుతాయి.